రష్యాని ఏదో ఒక విధంగా కంట్రోల్ చేద్దామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ప్లాన్లు చేసి మనలాంటి దేశం, చైనా లాంటి దేశం అక్కడ చమురు కొనకుండా ఆపుతుంటే ఇప్పుడు వెనిజులాని తన అధీనంలోకి తీసుకున్నాడు. నికోలస్ మదురోని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చమురు నిక్షేపాలన్నీ కూడా మేమే నిర్వహిస్తాం. ఆ డబ్బు ద్వారా మేమే ఈ ట్రేడ్ చేస్తాం. వెనిజులాకి కావాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా మేమే ఇస్తాం. అవసరం మా దగ్గర లేని అవసరమైతే మేమే కొని మళ్ళీ ఆ డబ్బుకి తగ్గట్లుగా మేము ఇస్తాము. ఇరు దేశాలు లాభపడతాయి, ప్రజలు కూడా లాభపడతారని చెప్పినటువంటి ఇప్పుడు ట్రంప్కి రష్యా ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే, ఆ బావులన్నీ మావి, మేము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వెనిజులాకి చెందినటువంటి చట్టాలతో పాటు మేము ఒప్పందం చేసుకున్నాం. 5 అగ్రిమెంట్లు చేసుకున్నాం. అవన్నీ కూడా మాకు అనుగుణంగా ఉన్నాయి. ఆ బావులు అమెరికా ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోవడానికి లేదు, అమెరికా నిర్వహించడానికి లేదు. మేము అభివృద్ధి చేశాం. మేము అభివృద్ధి చేసినటువంటి ఆ 5 నిక్షేపాలు, ఆ చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మావే అని ఇప్పుడు రష్యా చెప్తోంది. అంటే రష్యా అభివృద్ధి చెందింది, అభివృద్ధి చేసింది, పైగా రష్యానే అక్కడ చమురు తీస్తోంది. అయితే ఏంటంటే అక్కడ అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ చమురు ఉన్నది వెనిజులానే. కాకపోతే తిక్కుగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది అనమాట. ఈ చిక్కగా ఉంటుందంట, అందుకని దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకు మిగతా దేశాలు భయపడినా, అందుకని ఈ నికోలస్ మదురో ఏం చేశాడంటే చాలా తక్కువకి ధరకి ఇవ్వడం మొదలుపెట్టాడు. చాలా తక్కువ అంటే ఏదైతే శుద్ధి చేయడానికి ఎక్కువ ఎక్స్ట్రా అవుతుందో దానికి తగ్గట్లుగా ధరలు తగ్గించాడు. అందుకని మిగతా దేశాలు కూడా ఇక్కడ నుంచి మన దేశంతో పాటు అన్ని దేశాలు, ముఖ్యంగా చైనా ఇక్కడ ఎక్కువ కొంటుంది. ఆ రష్యా చేతిలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలతో పాటు రష్యా కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చమురుని తన దగ్గరికి తీసుకెళ్ళి శుద్ధి కూడా చేసి అమ్ముతుంది. మన దేశానికి కూడా అమ్ముతుంది. డైరెక్ట్గా అమ్మిన సందర్భాలు ఉన్నాయి, అలాగే శుద్ధి చేసిన తర్వాత మిగతా దేశాలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు రష్యా ఏం చేసింది, అక్కడే శుద్ధి చేసేటటువంటి కర్మాగారాలు కూడా ఏర్పాటు చేసుకుంది. ఈలోగా ఇది జరిగింది. రష్యా, చైనా ఇప్పుడు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి అక్కడ వెనిజులాలో. అదే ఇప్పుడు ట్రంప్కి నచ్చలేదు. ఇప్పుడు ఈ బావులు మావే అని చెప్తుంది. మరి ఇంకా ఇప్పటి వరకు అయితే అమెరికా ఏ స్పందన లేదు అమెరికా నుంచి. మరి ఈ స్పందన ఎలా వస్తుందో ఏంటో వస్తుందో చూడాలి. మరి రష్యాకి గనక ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్లుగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ నిక్షేపాలు వెళ్తే ఇంకా ట్రంప్కి పెద్దగానే పెద్ద దెబ్బ. అయితే ఐక్యరాజ్య సమితి మరి ఇప్పుడు అమెరికా మాట వింటుంది. ఐక్యరాజ్య సమితి, అమెరికా ఒకలాగే ఉన్నాయి అసలు. అది అమెరికానా ఐక్యరాజ్య సమితి అన్నట్లుగా ఉంది తప్ప ప్రపంచ దేశాల కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థగా అయితే లేదు. ఎప్పుడు అమెరికా ఏం చెప్తే అదే చేస్తుంది.